పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11:40 సమయంలో గువాహటిలోని వెటర్నరీ కాలేజ్ ఫీల్డ్లో జరిగినటువంటి కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. బిశ్వ శర్మతో పాటు బీజేపీ నుంచి 2, ఏజీపీ, బీపీఎఫ్ నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అస్సాంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం ఇది వరుసగా 3వ సారి కాగా అస్సాం ముఖ్యమంత్రిగా శర్మ పగ్గాలు చేపట్టడం 2వ సారి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. আৰু মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ఇక హిమంత బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, కొత్త టీంతో కలిసి పూర్తి అంకితాభావంతో కష్టపడి పనిచేస్తామని, మరింత అభివృద్ధి చెందిన సుసంపన్నమైన అస్సాంను నిర్మిస్తామంటూ శర్మ ఈ సందర్భంగా ప్రకటించారు. హిమంత బిశ్వ శర్మ తొలిసారి 2021లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇప్పుడు వరుసగా 3వ సారి అధికారంలోకి రావడం జరిగిన అస్సాంలో మొత్తం కూడా 126 స్థానాల్లో ఎన్డీఏ 102 సీట్లు ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. బీజేపీ 82 సీట్లు దక్కించుకోగా భాగస్వామ్య పార్టీలైనటువంటి ఏజీపీ, బీపీఎఫ్ చెరో 10 సీట్లు గెలుచుకున్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమికి 19 సీట్లు వచ్చాయి.